ట్రాన్స్ప్లాంట్ తర్వాత పిఆర్పి కంపల్సరీయా? చాలామందికి ఈ క్వశ్చన్ ఉంటుంది. ఎందుకంటే ఎన్ఆర్ఐస్ యూఎస్ నుంచి వస్తూ ఉంటారు, మేము ఇక్కడ ఉండలేము, ఆర్ వేరే సిటీస్ నుంచి ఇక్కడికి సర్జరీస్ కోసం వస్తారు, మేము ప్రొసీజర్ చేయించుకోలేము, కానీ ప్రొసీజర్ తర్వాత మెయింటెనెన్స్ పిఆర్పీస్ చేయించుకోలేము, దాంతో అయినా ప్రాబ్లం అవుతుందా? పిఆర్పి కంపల్సరీయా? ఆన్సర్, పిఆర్పి కంపల్సరీ కాదు, బట్ కాంప్లిమెంటరీ. మీరు ఇండియాలో ఉంటే ఎవ్రీ సిటీలో ఈరోజు పిఆర్పి సర్వీసెస్ అవైలబుల్ ఉంటాయి. డర్మటాలజిస్ట్ కానీ, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్స్ కానీ. యూజువల్గా 3rd to 6th month మధ్యలో ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత 3rd, 4th, 5th, 6th monthsలో జనరల్గా పిఆర్పీస్ రికమెండ్ చేస్తాం. దీనివల్ల గ్రోత్ ఫ్యాక్టర్స్ సప్లై అయ్యి హెయిర్ గ్రోత్, క్వాలిటీ హెయిర్తో పాటు నెంబర్ ఆఫ్ ఆల్ ద రూట్స్ కూడా త్వరగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. రిజల్ట్స్ కూడా కొద్దిగా ఫాస్ట్గా ఉంటాయి వీళ్ళలో, అండ్ రూట్ కూడా క్వాలిటీ పెరుగుతుంది. సో ఖచ్చితంగా అవకాశం ఉంటే పిఆర్పి చేయించుకోవచ్చు, కానీ కంపల్సరీ కాదు. పిఆర్పి చేయించుకోలేకపోతే ఆల్టర్నేట్ ఏంటి? వాళ్ళకి మీరు మీ డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేసిన మినాక్సిడిల్ కానీ, లేదంటే కొన్నిసార్లు ఫినస్ట్రాయిడ్ లాంటి టాబ్లెట్స్ వాడుతూ, మీరు పిఆర్పి ఆప్షన్ లేనప్పుడు లో లైట్ లేజర్ థెరపీ అని ఒక డివైస్ ఉంటుంది. అది ఒక క్యాప్లా ఉంటుంది. అది వీక్లీ ఒక 3 times అది వాడచ్చు. దాంతోపాటు డర్మాపెన్ అనే ఒక డివైస్, అది కూడా హ్యాండ్ హెల్డ్ డివైస్. ఈ రెండు కనుక మీరు డాక్టర్ ప్రిస్క్రిప్షన్లో డెప్త్ కూడా మీ డాక్టర్తో అడిగి, మీకు అది 0.25, 0.5, 1 mm డెప్త్ కూడా వాళ్ళు డిసైడ్ చేసి చెప్తారు. ఈ రెండు కనుక లైట్ థెరపీ విత్ డర్మాపెన్తో చేస్తే మనకు ఆల్మోస్ట్ 60 to 80% ఆఫ్ ద పిఆర్పి రిజల్ట్ వస్తుంది. సో పిఆర్పి కనుక మీకు అవకాశం లేకపోతే పర్లేదు, మీరు మనం డిస్కస్ చేసిన ఈ 2 టెక్నిక్స్తోని మీకు ఆల్మోస్ట్ సేమ్ రిజల్ట్ వస్తుంది, కాబట్టి నథింగ్ టు వరీ. బట్ ఇఫ్ పాసిబిలిటీ ఉంటే డెఫినెట్గా పిఆర్పి ఈజ్ మోర్ సుపీరియర్ దెన్ ఎనీ ఆఫ్ ద మెజర్స్. సో అవకాశం ఉంటే తప్ప కంపల్సరీ మనకు కాదు. దానికి ఆల్టర్నేటివ్గా యూ కెన్ యూజ్ మెడికల్ ట్రీట్మెంట్ విత్ లో లైట్ లేజర్ థెరపీ అండ్ డర్మాపెన్. దీని గురించి ఇంకేమైనా మీకు సందేహాన్న యూ కెన్ ఆల్వేస్ రీచ్ అవుట్ టు రీడిఫైన్ కస్టమర్ కేర్ రీచ్ అవ్వచ్చు, ఆర్ మీ నియరెస్ట్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ ఎవరైనా ఉన్నప్పుడు మీరు కలవచ్చు. మీరు ఫోటో షేర్ చేసుకుంటే కూడా విల్ గివ్ యూ అవర్ ఎక్స్పర్ట్ ఒపీనియన్. ఇంకా ఇలాంటి మరిన్ని సందేహాల కోసం కీప్ వాచింగ్ రీడిఫైన్ యూట్యూబ్ ఛానల్.